అండి మనం కొబ్బరికాయ వాడతాం కదా, కొబ్బరికాయ పైన ఉన్న పీచు వేస్ట్గా పడేయకుండా ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు పెద్దగా ఉన్న సైజు పీచు తీసుకుని ఒక గుప్పిడంతా తీసుకోండి. దాన్ని లూజ్ చేస్తే పొట్టు రాలుతుంది. అది మొక్కలు మొదలు వేయండి, హెల్తీగా పెరుగుతాయి. మనం తీసుకున్న కొబ్బరి పీచుని ఒక దువ్వెని తీసుకుని ఇలా లైట్గా దువ్వినట్టు చేస్తే మీకు ఆ పైన ఉన్న పీచుకి ఉన్నంత పొట్టంతా కూడా రాలిపోతుంది అనమాట. అలా నీట్గా చేసుకున్నాక ఒక స్టిక్ తీసుకుని ఆ స్టిక్కి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు అంచులు కూడా స్టిక్కి పెట్టి మిడిల్లోకి ఇలా స్టిక్ ఉండేటట్టు కట్టేసేయండి ఒక తాడుతో. ఇప్పుడు అది కత్తెరతో కట్ చేస్తే పైన వైపు ఇలా నీట్గా కట్ చేసుకోండి. మీకు ఎలా వస్తుందంటే ఒక బ్రష్కి కుచ్చులాగా నీట్గా సమానంగా వస్తుంది. అడుగున వైపు కూడా నీట్గా కట్ చేసుకోండి. ఒకసారి దులిపితే పొట్టు ఏమైనా ఉంటే రాలిపోతుంది. ఇప్పుడు అది తాడేది నీట్గా కనిపించకుండా బయటికి అందంగా ఉండడానికి ఒక ప్లాస్టర్ వేయండి. ఇప్పుడు ఈ బ్రష్ని తయారైపోయింది కదా, దీన్ని పూజ గది శుభ్రం చేసుకుంటా ఒకటి పెట్టేసుకుంటే మీరు చాలా బాగా పనిచేస్తుందండి, ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే దోశ ప్యాన్కి మనం అలాగే కేక్ టిన్స్కి మన గ్రీజింగ్కి వాడతాం కదా, ఆయిల్ కానీ వెన్న కానీ, వాటికి బ్రష్ని వాడండి ప్లాస్టిక్ బదులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్